Hi students, good evening all of you. Now second question in product of vector. So again similar three vectors given. You need to find out the a cross b cross c and modulus of a cross b cross c. Same previous question procedure. So ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఫస్ట్ వన్ a cross b cross c వాల్యూ ఇచ్చాడు. So first you need to find out again b cross c value. So మనకు ఓన్లీ టూ వెక్టర్స్ కాబట్టి ఫస్ట్ వెక్టర్ ఏం తీసుకోవాలో ఫస్ట్ రో ijk notation. Then b and c second row and third row. 2 1 1. Here coefficients 1 2 minus 1. So directly write down first element sign is plus, next second element sign is minus, third element sign is plus. మనకు సైన్స్ ఏం తీసుకోవాలండి ప్లస్ మైనస్ ప్లస్. Now write down the AD minus BC notation by using 2 by 2 matrix notation. మనం రాయాల్సింది ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి I belongs to first row, I belongs to first column. సో రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఏమైపోతుంది మనకు 2 by 2 మ్యాట్రిక్స్ అంటే 1 into minus 1 minus 1 minus 1 2s are 2 AD minus BC. Now second element J first row second column 2 into minus 1 minus 2 1 1s are 1 only. Third element now 2 2s are 4 minus 1 1s are 1 only. Very simple and next I minus 1 minus 2 minus 3 minus J minus 2 minus 1 again minus 3 plus K 4 minus 1 3. So what is the final answer? Minus 3i minus into minus plus 3j plus 3k. సో ఇదేంటంటే మనకు ఇచ్చిన వాల్యూ b క్రాస్ c. నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది a క్రాస్ b క్రాస్ c. సో అగైన్ డిటర్మిన్ అగైన్ ఫస్ట్ రో ijk. నా సెకండ్ రో ఏం తీసుకోవాలంటే మనం ఏ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి 1 minus 2 1. థర్డ్ రో ఏమవుతుంది b క్రాస్ c. b క్రాస్ c కోఎఫిషియంట్స్ ఏమున్నాయి మనకు మైనస్ 3 ప్లస్ 3 అండ్ ప్లస్ 3. అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ సైన్ ఈస్ ప్లస్, సెకండ్ ఎలిమెంట్ సైన్ ఈస్ మైనస్, థర్డ్ ఎలిమెంట్ ప్లస్. నౌ 2 by 2 నొటేషన్ ఏం చేస్తున్నాను ఇక్కడ AD మైనస్ BC మైనస్ 2 3s are minus 6 minus 1 3s are 3. Now second elements 2 by 2 elements 1 1 minus 3 3 1 3s are 3 minus into minus plus అయిపోతుంది 1 3s are 3. సో మనకు మ్యాట్రిక్స్లో ఒక సైన్ మైనస్, ఫార్ములాలో ఒక మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్. దెన్ లాస్ట్ వన్ ఏమైపోయింది ఇక్కడ మనకు 1 3s are 3. ఇక కన్ఫ్యూజ్ అవ్వకండి మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6. మనకు ఫార్ములాలో ఏముంటుంది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఎప్పుడైతే మనకు మ్యాట్రిక్స్లో ఓన్లీ వన్ సింగిల్ మైనస్, ఒక మైనస్ వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. మనకు 2 మైనస్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎందులో కన్వర్ట్ అయిపోయింది మైనస్. 2 3s are 6 minus 6 minus 3 how much minus 9 minus j 3 plus 3 6 plus k 3 minus 6 minus 3 plus into minus minus 6 minus 3 3 highest term sign is minus. Then what is the final answer minus 9i minus 6j plus into minus minus 3k. సో ఇక్కడ మనకు కామన్గా ఏం కనిపిస్తుందండి మైనస్ ని కామన్ తీయచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ వాల్యూ ఈజ్ కామన్ 3. రిమైనింగ్ 3 3s are 9 3 2s are 6 నెక్స్ట్ 3 1s are 3. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ a క్రాస్ b క్రాస్ c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ఇంటూ 3i ప్లస్ 2j ప్లస్ 1k. సో ఇదండి మనకు ఫస్ట్ క్వశ్చన్. సేమ్ సిమిలర్ ప్రీవియస్ క్వశ్చన్. ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ b క్రాస్ c, దెన్ a క్రాస్ b క్రాస్ c. సో a క్రాస్ b క్రాస్ c ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం తీసుకోవాలా a ఈజ్ ద వన్ వెక్టర్ లైక్ సెకండ్ రో, b క్రాస్ c ఈజ్ ద వన్ రో దట్ ఈస్ ద థర్డ్ వన్.
సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ ఏంటిదండి? mod a cross b cross c. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? a cross b. అగైన్ ఫస్ట్ రో ijk, సెకండ్ రో a కోఎఫిషియంట్ 1 minus 2 1, థర్డ్ రో b 2 1 1. సో అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ సైన్ ఈస్ ప్లస్, సెకండ్ ఎలిమెంట్ సైన్ మైనస్, థర్డ్ ఎలిమెంట్ సైన్ కే. ఇలా రాసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుందండి. సైన్స్లలో మిస్టేక్ అనేది జరగదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్కి మనం 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఏం చేయాలా, ఫస్ట్ ఎలిమెంట్ ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో క్లోజ్ చేయాలి. రిమైనింగ్ ఏడి మైనస్ బీసీ, -2 1 జా -2, -1 1 జా 1. సెకండ్ ఎలిమెంట్ 2/2 మ్యాట్రిక్స్, 1 1 జా 1, -1 2 జా 2. లాస్ట్ ఎలిమెంట్ 1 1 జా 1. ఇందాక ఏం చెప్పానండి, మ్యాట్రిక్స్లో 1 మైనస్ కనిపిస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది మనకు, ప్లస్. 2 2 జా 4. నెక్స్ట్ -2 -1 -3i. 1 -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 -1 1, హైయెస్ట్ టర్మ్ సైన్ ఈస్ మైనస్. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది, -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1j, 1 + 4 + 5k. సో డైరెక్ట్ రాసేస్తున్నాను. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిదండి, a cross b is equals to -2 -1 -3i, 1 -2 -1, minus into minus plus j, 1 + 4 5, 5 into k 5k. నెక్స్ట్ మనకు కావాల్సిన టర్మ్ ఏంటిది, a cross b cross c. సో అగైన్ ఫస్ట్ రో ijk, సెకండ్ రో ఇప్పుడు ఏముండాలండి మనకు, a cross b. a cross b ఆన్సర్ ఏమొచ్చేసింది మనకు, -3 1 5. థర్డ్ రో ఏముండాలి, c. c కోఎఫిషియంట్స్ ఏమున్నాయి, 1 -2 1. అగైన్ ప్లస్ i -j ప్లస్ k. ఆల్టర్నేట్గా సైన్స్ తీసుకోవాలి. సో చెప్పండి. సో ఫస్ట్ ఎలిమెంట్కి రాస్తున్నా. సో అగైన్ 1 × -1 -1, 5 2s 10. సెకండ్ ఎలిమెంట్కి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1s 3. నెక్స్ట్ 5 1s 5. థర్డ్ ఎలిమెంట్ -3 2s -6, -1 1s -1. నెక్స్ట్ -1 -10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 10 + 1 11, హైయెస్ట్ టర్మ్ సైన్ ఈస్ -11i. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 - 3 2, హైయెస్ట్ టర్మ్ సైన్ ఈస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది మనకు, ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6 + 1 7, బట్ హైయెస్ట్ టర్మ్ ఏం తీసుకోవాలా మనం, మైనస్ తీసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6 + 1 7, హైయెస్ట్ టర్మ్ సైన్ ఈస్ మైనస్. సో ప్లస్ ఇంటూ మైనస్ -7k. సో దిస్ ఈస్ ద a cross b cross c ఆన్సర్. సో మనం ఇప్పుడు దీనికి ఏం అప్లై చేయాలండి, మాడ్యులస్ అప్లై చేయాలి. mod a cross b cross c is equals to mod -11i plus 2j minus 7k. So again we know the formula. What is the formula under root? X² plus y² plus z². What is the x value? Coefficient of I -11. What is the y value? Coefficient of j 2. What is the z value? Coefficient of k -7. Under root 11 11s are 121 plus 2 2s are 4 plus 7 7s are 49 is equals to under root 121 plus 4 plus 49 మనకు ఏమైపోతుందండి 174. సో మనకు 174 రూట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో అందుకే నేను ఏం తీసుకుంటున్నా, సింప్లీ అండర్ రూట్ 174. సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ ట్రిపుల్ నోటేషన్. సో మనకు ఒక 7 మార్క్ క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి మనకి ఇప్పటి వరకు, 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ వాచింగ్ మై వీడియోస్. సో ఫైనల్లీ మీరు చేయాల్సిన పని ఏంటిదండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.